వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం వంకాయ బెండకాయ రోటి పచ్చడి చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం జోమ్గా ఉంటుంది కానీ రుచి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. దానికి బెండకాయలు, వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్, చింతపండు కొంచెం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని జీలకర్రలో ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి. ఇవి పచ్చిమిరపకాయలు కొంచెం వేగాలి. కొంచెం వేగిన తర్వాత బాగా వేపుకోండి, ఎందుకంటే లోపల గింజ కూడా వేగాలి. కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు మీ ఇష్టం వచ్చిన సైజ్ చేసుకోవచ్చండి. బెండకాయలు తీసుకొని బెండకాయలు వేసుకోవాలి. బెండకాయలు బాగా వేగాలండి. కొంచెం ఆ జిగురు అనేది పోయే వరకు వేపుకొని అట్లా ఆ పైన అంతా జిగురు వస్తుంది కదండి బెండకాయకి. ఆ జిగురు పోయే వరకు కొంచెం నూనెలో వేపుకుంటే బాగుంటుంది. తర్వాత మనం వంకాయ అవి కూడా ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి. సాల్ట్ వాటర్లో ఏం తీసి డైరెక్ట్గా మనం కడాయిలో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ వంకాయ కూడా నూనెలో కొంచెం సేపు వేపుకోవాలండి. ఎక్కువసేపు అవసరం లేదు, కొద్దిసేపు వేపుకున్నాక ఇప్పుడు మనం టమాటాలు కూడా కొంచెం కట్ చేసి పెట్టుకోవాలండి. శుభ్రంగా కడుక్కొని టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వంకాయలు వేసాం కాబట్టి వంకాయలు కర్రెక్కకుండా ఉందంటే ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నాము. టమాటా ముక్కలు కూడా కొంచెం వేగాలి. ఇవి అన్నీ కూడా కొంచెం ఆయిల్లో కొంచెం సేపు వేపుకోవాలండి. చింతపండు కూడా ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఎక్కువ చింతపండు పడదండి, టమాటా వేస్తున్నాం కాబట్టి పులుపుకి ఈ పచ్చిమిరపకాయలు సరిపడినట్టే వేసుకోవాలి. మనం టమాటాని బట్టి చింతపండు వేయాలి. ఎక్కువ టమాటా వేసుకుని చింతపండు కూడా అవసరం లేదండి. టమాటాలు కొంచెం వేసుకుంటే మాత్రం చింతపండు కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కూడా ఒక్కసారి ఆయిల్లో గొలిచేసుకొని తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుందామండి. ఇప్పుడు పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాము, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం పసుపు కూడా వేసేసాము. పసుపు వేసి కొంచెం వేపుకున్నామండి. ఇది ఈ టమాటా, వంకాయ, బెండకాయ ఇవన్నీ కూడా బాగా వేగాలి. ఇవన్నీ ఉడికే లోపల మనకు పచ్చిమిరపకాయలు కూడా ఉడికిపోతాయండి. అన్నీ ఉడికిపోవాలంటే కొద్దిసేపు మూత పెట్టుకుందాము. చూడండి, ఈ విధంగా మూత పెట్టేద్దాం. ఇప్పుడు మనం అన్నీ కూడా మంచిగా ఒకే దాంట్లో ఉడుకుతాయండి. మూత పెట్టి ఇప్పుడు మూత తీద్దాం. చూడండి ఎలా మగ్గిపోయిందో. మీకు కొంచెం మరీ గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. లేదంటే టమాటాలు మంచి జ్యూసీగా ఉన్నాయంటే ఆ టమాటా జ్యూస్తోనే మంచిగా ఉడికిపోద్దండి. చూడండి ఈ విధంగా ఉడికితే చాలు, మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. కొంచెం సేపు మూత పెట్టేస్తే చల్లారిన తర్వాత రోట్లో వేసుకొని రోటి పచ్చడి అండి. ఇది కచ్చా పచ్చా దంచుకోవాలి. మరీ మెత్తగా కూడా చేయకూడదండి. ఊరికే దంచామంటే దంచామన్నట్టే ఉండాలి. మరీ మెత్తగా చేస్తే బాగుండదు. కాకపోతే మీరు ముందుగా పచ్చిమిరపకాయల వరకు ఏరేసి పచ్చిమిరపకాయలు మెత్తగా దంచుకున్న తర్వాత మిగతా వేసేసి కచ్చా పచ్చగా కలిపేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మరీ మెత్తగా చేస్తే మాత్రం టేస్ట్ అనేది అస్సలు ఉండదు. ఇప్పుడు అంతా దంచేసుకున్న తర్వాత మనం ఆనియన్ కూడా ఒకటి మంచిగా ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలండి. కట్ చేసి పెట్టుకొని మనం ఒక్కసారి కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఆనియన్ కూడా దంచుకోవాలి. వేసుకొని ఆనియన్గా దంచితేనే టేస్ట్ అనేది వస్తుంది. వాళ్ళకి కట్ చేసి వేసామంటే అంత టేస్ట్ ఉండదు. కట్ చేసుకున్నది ఆనియన్ వేసుకోవాలండి ఖచ్చితంగా. ఎల్లిపాయ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎల్లిపాయలు వేయట్లేదండి, ఆనియన్ ఒక్కటే వేసుకున్నాను. చూడండి ఈ విధంగా మంచిగా దంచుకోవాలి. అన్ని ముక్కలు కూడా నలిగాయా లేదా ఊరికి అట్లా లైట్గా దంచుకోవాలి. కాకపోతే ప్రతి ముక్క కూడా కొంచెం దంచుకోవాలి, ఎందుకంటే ఉప్పు కారం అనేది పట్టాలి కాబట్టి. మనం ఉడకబెట్టినట్టుంటే ఉప్పు కారం పట్టదు. అందుకని చెప్పి మనం ఎక్కువసేపు పట్టేటట్టు మంచిగా పట్టాలంటే మంచిగా దంచుకోవాలండి. లైట్గా ముక్కలు మరీ చెదిరిపోకుండా దంచుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్ వేసేద్దాము. ఆనియన్ వేసేసి అది కూడా మంచిగా కచ్చా పచ్చాగా దంచేసుకోవాలండి. రోట్లో దంచినప్పుడే ఆనియన్గా టేస్ట్ అనేది వస్తుంది. ఖాళీ ఇట్లా చట్నీలో కలిపేద్దాము అంటే మాత్రం బాగుండదండి. వేసి ఈ విధంగా కొంచెం అట్లా దంచినామంటే అన్నట్టు దంచాలి. ఈ రోటి పచ్చళ్ళు ఏవైనా సరే మరి మెత్తగా పేస్ట్ లాగా చేయకూడదండి. కచ్చా పచ్చాగా ఉంటేనే ఈ టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ చట్నీకి బగారు వేయకూడదండి. బగారు వేసామంటే మాత్రం సప్పబడిపోద్ది. ఇది ఎలాగ దంచామో అలాగే తీసేసుకోవాలి. ఈ విధంగా సర్వింగ్ బౌల్ తీసేసుకుంటే సరిపోతుందండి. దీంట్లో ఒక ఆమ్లెట్ వేసుకొని నంచుకొని తిన్నా బాగుంటుంది. లేదంటే ఈవెన్ ఎండు చేపలు ఉన్నా కానీ బాగుంటుందండి. ఎవరు ఏ తినేవాళ్ళంటే అది తినొచ్చు. ఏమి లేకపోయినా ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి ఇలా కొంచెం జోముగా ఉంటుందండి. ఇది
బగారు మాత్రం వేయొద్దండి. వేసారంటే చప్పగా అయిపోద్ది. లేదు మేము చప్పగా తింటాం అనుకుంటే బగారు వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే బగారు వేయలేదండి దీంట్లో. ఖాళీ అన్నీ ఇట్లా నూనెలో వాడ్చేసేసి టమాటాల్లో వచ్చిన వాటర్తోనే కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయేటట్టు చేసామండి. టమాటాలు మంచిగా ఉంటే ఆ వాటర్తోనే ఉడికిపోతుంది, లేదంటే వాటర్ వేసుకోవాలి. నేను వాటర్ వేయలేదు కాబట్టి ఈ విధంగా చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.